హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఇంకా అందంగా కనబడతారండి. మరి ఈ మధ్యకాలంలో జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండే లేడీస్ కానీ అలాగే జెంట్స్ కానీ లేరండి. జెంట్స్కి అయితే జుట్టు రాలిపోయి బట్టతల వస్తుందండి. అలాగే లేడీస్లో అయితే జుట్టు రాలిపోయి తల మాడు భాగం బయటికి కనబడేటట్టుగా ఉంటుందండి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అలాగే మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ కూడా జుట్టుకు వాడుతూ ఉంటారండి. మరి మీరు ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ జుట్టుకు వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. అది కూడా మన వంటగదిలో ఉండే మెంతులతోనే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు రాలిన ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో మెంతులు అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. మరి మెంతులతో ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా మెంతుల్ని నానబెట్టుకోవాలండి. మెంతులతో పాటు కలబందను కూడా తీసుకోవాలండి. ఈ అలోవెరా ఆకుని 2 సైడ్ల నుండి ముళ్ళుని కట్ చేసుకుని లోపల నుండి జల్లని తీసుకుందామండి. కలబంద జెల్లో 72 రకాల విటమిన్స్ పోషకాలు దాగున్నాయండి. వీటిలో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు కుదులు మొదల నుంచి పోషణ అందిస్తుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. అలోవెరా జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా మార్చడంలో కలబంద చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కలబంద కనుక దొరకకపోతే మనకి మార్కెట్ లో ప్యూర్ అలోవెరా జెల్ దొరుకుద్దండి. మనం అది కూడా వాడుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న మెంతుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్తో సహా మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతుల్లో చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన తలలో చుండ్రు లేకుండా కాపాడుతుంది. స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంచడంలో మెంతులు చాలా బాగా వర్క్ అవుతాయండి. తర్వాత ఇందులో అలోవెరా జెల్ను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో మందారాకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక గుప్పెడు మందారాకుల్ని యాడ్ చేసుకోవాలి. మందారాకులు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మందారాకుల్లో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా మన జుట్టుకి మంచి పోషణ అందిస్తుందండి. ముఖ్యంగా డ్రైగా మారిపోయిన జుట్టుకి తేమను అందించడంలో మందారాకు చాలా బాగా వర్క్ అవుతుందండి. జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఈజీగానే మనకి గ్రైండ్ అయిపోద్ది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు ఒత్తుగా ఉంటే మరింత అందంగా కనబడతారండి. మరి రాలిపోయిన జుట్టుని చూసుకుని బాధపడకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్ని వాడుతున్నట్టయితే జుట్టు రాలిన ప్లేస్ లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే 100కి 100% వర్క్ అవుతుందండి. ప్యాక్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కరివేపాకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. నేను రీసెంట్గా ఈ వీడియో అయితే చేశానండి. ప్యాక్తో పాటు ఆయిల్ను కూడా వాడడం అనేది మన జుట్టుకి చాలా మంచిదండి. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న 1 డే కానీ 2 డేస్ తర్వాత కానీ మన జుట్టుకి ఆయిల్ అనేది చాలా అవసరం అండి. కరివేపాకు ఆయిల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలని అనుకుంటే కనుక పైన కార్డ్స్ పైన లింక్ వస్తుందండి. లింక్ పైన క్లిక్ చేస్తే కనుక ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. అలాగే ఎండ్ స్క్రీన్ పైన కూడా వస్తుందండి. వీడియో లాస్ట్ లో మీకు ఈ వీడియో కనబడుతుందండి. ఒకసారి వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది. మీ దగ్గర కరివేపాకు ఆయిల్ లేకపోతే కనుక కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని పక్కన పెడదామండి. ఈ ప్యాక్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ ఎంత స్మూత్గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్గా అవుతుందండి. మొత్తం పాయలుగా విడదీసుకుంటూ మన జుట్టు అంతా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే జుట్టు రాలిన ప్లేస్లో వెంటనే త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుందండి. అలాగే బట్టతల మీద కూడా వెంట్రుకలు వచ్చేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మెంతులే కదా అని సింపుల్గా తీసుకోవద్దండి. మెంతుల్లో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయండి. మీరు మెంతులు నేను చెప్పిన విధంగా వాడండి. మీకు వాడిన వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది కనబడకపోతే
అయితే నన్ను అడగండి. ఈ ప్యాక్ని మీరు 1-2 సార్లు వాడి వదిలేయకుండా రెగ్యులర్గా వాడుతున్నట్టయితే మీ జడ పొడవును చూసుకుని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత పొడవుగా మీ జుట్టు అనేది పెరుగుద్దండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.